హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఎప్పట్లాగే మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. మీకు పొనగంటి కూర తెలుసా అండి? ఇది కళ్ళకే కానీ ఆరోగ్యానికే కానీ, ఆకుకూరలు ఏమైనా ఎప్పుడూ ఆరోగ్యానికి మంచివే కదా. అయితే రెగ్యులర్గా ఆకుకూరలు తినాలంటే కొంచెం బోర్గా ఫీల్ అవుతాం. సో అలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా ఎగ్ బుర్జీ చేసుకున్నట్లయితే అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత బాగుంటుంది. కలర్ కూడా సూపర్గా ఉంటుంది. తింటున్నామంటే మనకి కళ్ళకి నచ్చాలి కదండి. సో ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను. సో ఒక బాణలీలో ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక్క ఉల్లిపాయని చక్కగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా తరుక్కున్న ఉల్లిపాయలు మగ్గించడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేయండి. అయితే తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఈ పొనగంటి కూరను మొక్కల నుంచి ఆకులుగా, ఆకుల నుంచి ముక్కలుగా చక్కగా తరిగేసాం. సో ఇట్లా తరిగేసిన ముక్కల్ని ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దానిలో వేసి ఈ ఉల్లిపాయలు ఒక 50% వేగాక ఈ పొనగంటి కూర వేస్తామన్నమాట. అప్పుడు ఈ ఉల్లిపాయలకి పొనగంటి కూరలో ఉన్న పసరు వాసన పోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. చాలు, మంచి వాసన ఇప్పుడు నుంచి మొదలవుతుంది. సో ఆ ఆకుల్లో ఉన్న పసరంతా పోయి చక్కగా నూనె అనేది పైకి తేలుతుంది. సో ఆ తర్వాత ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసేయండి. బాగా కలిపి నూనె బాగా తేలిన తర్వాత ఒక 2-3 గుడ్లు ఇలా దానిలో యాడ్ చేసుకోండి. చక్కగా ఈ గుడ్లు వేసుకున్నట్లయితే సేమ్ ఎగ్ పుల్టా చేసుకున్నట్లే, కాకపోతే ఈ ఆకుకూరని మనం మామూలుగా తినడం కన్నా ఇలా చేసుకున్నట్లయితే చపాతీలోకే కానీ పూరీలోకే కానీ అండ్ అసలైన ఆకుకూరలో ఉన్న ఎక్కువ ఉడకకుండా చక్కగా ఆకుకూరలో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి సమృద్ధిగా అందడానికి, అలాగే ఎగ్లో ఉన్న ప్రోటీన్ కూడా మనకి చక్కగా ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇవి చపాతీ కానీ అన్నం కానీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అంతే అండి. ఒక్క 5 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేసి తీస్తే చాలు, సూపర్గా ఎగ్ ఉడికిపోతుంది. దీన్ని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పొనగంటి కూరలో ఉన్న పోషకాలతో పాటు ఎగ్లో ఉన్న పోషకాలతో పాటు చక్కగా ఏదైనా ఫైబర్ ఫుడ్ తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. అందరికీ తెలుసు కదా. సో చపాతీతో పాటు ఈవినింగ్ ఒక 5 మినిట్స్లో ఈజీగా చేసేయచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.